అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఓం నమ శివాయ. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ చేయక. కొన్ని రీజన్స్ వల్ల అయితే నేనైతే వీడియోస్ చేయట్లేదు. చాలా కామెంట్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి. ఎందుకు వీడియోస్ చేయట్లేదు అది ఇది అని చెప్పేసి. చాలామంది రిక్వెస్ట్ కూడా చేశారు వీడియోస్ చేయండి అని చెప్పేసి. రీజన్ ఏంటి అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అయితే చేయట్లేదు. ఇప్పటి నుంచి అయితే నేను వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే నేను స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలిసిందే నేను 42 డేస్ శివుడికి ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశాను శివదీక్షలాగా. అంటే ఇది ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి ఒక వీడియో పెడదామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మీరు స్కిప్ చేస్తూ చూస్తుంటే కనుక ఆ పాయింట్ అనేది మీరు మిస్ అవుతారు. మళ్ళీ కింద కామెంట్స్ అయితే చేస్తారు. సో అలా కాకుండా ఎక్కడ స్కిప్ అవ్వకుండా వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఇంత లెంత్ అయితే పెట్టను, తొందరగా అయితే నేను ఫినిష్ చేస్తాను. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్లో శివలింగం ఉండొచ్చా? ఇది చాలా మందికి వచ్చే డౌట్ అండి. అవును, ఇంట్లో శివలింగం ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ప్రతి ఇంట్లోనూ శివలింగం అయితే అట్లీస్ట్ ఇంత చిన్న సైజ్ అయినైతే ఉండాలి. మన గుడిలో చూస్తే కనుక చాలా పెద్ద శివలింగాలు ఉంటాయి, కానీ మన ఇంట్లో మాత్రం ఇంత శివలింగం ఉన్నా చాలు. మీరు అనొచ్చు, నా వీడియోస్ చూసేవాళ్ళు, మీ ఇంట్లో ఏంటి అన్ని శివలింగాలు ఉన్నాయనేసి. నేను మీకు తర్వాత చూపిస్తాను. పిచ్చి అంటారు కదా అది. సో అది తర్వాత చెప్తాను నేను. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా శివలింగం ఉండాలి. శివలింగం ఉంటే ప్రతిరోజు దానికి అభిషేకం చేయాలా అని అడుగుతున్నారు. ప్రతిరోజు అభిషేకం చేయాల్సిన అవసరం లేదండి. ఆయనకి ఇన్ని నీళ్లు పోసినా చాలు, ఆయన చాలా అంటే చాలా సంతోషిస్తారు. ప్రతిరోజు నాన్ వెజ్ తినాలా? నాన్ వెజ్ తిని శివుడికి అభిషేకం చేయొచ్చా? మీరు ఎలాగో అభిషేకం చేసేది అంటే అది నీళ్ళైనా కావచ్చు, పంచామృతాలతో అభిషేకం అయినా కావచ్చు. అది పొద్దున్నే చేస్తారు కాబట్టి, తినక ముందే చేస్తారు కాబట్టి, సో పూజ చేసిన తర్వాత తినొచ్చా? తప్పలేదు. ఎందుకంటే ప్రతిరోజు అది మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. అలా నాన్ వెజ్ తినేవాళ్ళు శివలింగం ఉంటే తినకూడదా అనేది ఆ డౌట్ అయితే ఉండదు. తినొచ్చు, తప్పులేదు. ఇంకా క్వశ్చన్ ఏంటంటే, ఈ శివదీక్ష అంటే ఏంటి? ఎన్ని రోజులు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు మొదలు పెట్టాలి? ఏ పూలతో పూజ చేయాలి అని అడుగుతున్నారు. ఇదేంటి అంటే 42 రోజులు ఎవరైతే సీరియస్గా అంటే ఇది చేయడం వల్ల ఏంటి అంటే మీరు కోటీశ్వరులు అయిపోతారని నేను అన్ను, అప్పులన్నీ తీరిపోతాయని నేను అస్సలే అన్నను. మీకు ఈ పని అవ్వట్లేదు అని మీకు అనిపించింది అనుకోండి, చాలా బాధగా ఉందనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయొద్దు. జస్ట్ గుడికి వెళ్ళేసి ప్రదక్షిణాలు, ఓపిక ఉంటే ప్రదక్షిణాలు చేయండి. లేదు నాకు అసలు ఆ ఓపిక కూడా లేదు, నాకు ఈ పెయిన్ ఉంది, ఆ పెయిన్ సంథింగ్ ఏవో ఉంటాయి కదా. సో అలా అనుకుంటే కనుక శివుడి దగ్గరికి వెళ్ళి, శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చొని మీకు ఏ ప్రాబ్లం ఉంది అని ఆయనకు చెప్పండి. మీరు అందరూ ఏమనుకుంటారంటే శివుని పూజిస్తే కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు. అది కొంతవరకు నిజమేమో, కానీ ఆ కష్టాలని ఎదుర్కొనే శక్తి ఆ శివుడు ఇస్తాడు మీకు. మీకు కష్టాలు స్టార్ట్ అయ్యాయంటే ఆయన మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయినట్టే. ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. సో అది గుడికి వెళ్ళేసి ఏ టైంలో వెళ్ళాలంటే ప్రదోష టైంలో, వీలైనంత వరకు ప్రదోష టైంలో వెళ్ళండి. లేదు మాకు ఆ టైంలో కుదరట్లేదు అనుకుంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళండి, కానీ 42 డేస్ ఖచ్చితంగా వెళ్ళి చక్కగా అక్కడ శివలింగం, ప్రతి గుళ్ళోనూ శివలింగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. శివలింగానికి అన్ని నీళ్ళు, అక్కడ చెంబు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నీళ్ళు ఆయనకు పోసేసి ఓపికన్న వాళ్ళు 11 లేదంటే 21 ప్రదక్షిణాలు చేయండి. లేదు ఆ ఓపిక కూడా లేకపోతే అన్ని నీళ్లు పోసి ఆయన దగ్గర కూర్చోండి. శివనామస్మరణ, మీకు ఏదైనా శివ స్తోత్రాలు వస్తే కనుక అవి చదువుకోండి. లేదు అవి ఏమీ రాకపోయినా పర్వాలేదు, ఓం నమ శివాయ లేదంటే శివ 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 అని ఎన్నిసార్లు జపించుకోగలిగితే అన్నిసార్లు జపించుకోండి. సో అంత
గుడిలోకి వెళ్ళి మీరు శివనామ స్మరణం చేసేసుకొని, ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్గా ఎక్కడికో వెళ్తున్నట్టు వెళ్ళండి, గుడికి వెళ్ళండి, చక్కగా ప్రదక్షిణాలు చేస్తే చేయండి, లేకపోతే శివుడికి శివనామ స్మరణ చేసుకొని ఇంటికి వచ్చేయండి. అలా కంటిన్యూగా 42 డేస్ అయితే చేయండి. ఏ పూలతో పూజించాలి, ఎలా చేయాలి, అరే బాస్ మీరు ఎలా పూజించినా కూడా ఆయనకి నచ్చుతుంది. మీ దగ్గర ఏ పువ్వు లేదు, ఒక మారేడు దళం ఉందా చాలు, ఇంకేంటి. ఆయనకు అది అంటే ఎంత ప్రీతో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయనకి ఇన్ని నీళ్లు, ఒక మారేడు దళం ఇస్తే చాలు, ఆయనకి ఇంకేం అవసరం లేదు. నువ్వు పంచామృతాలతో చేసావా, పట్టుపంచుతో కూర్చొని చేసావా, అదేం అవసరం లేదు ఆయనకి. అన్ని నీళ్లు, అంత మారేడు దళం ఇస్తే చాలు, ఆయనకి చాలా అంటే చాలా సంతోషిస్తారు ఆయన. సో నేనైతే స్టార్ట్ చేశాను. 2 డేస్ అయితే కంప్లీట్ అయింది, వాళ్ళ 3rd డే ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏదైనా ఒక రోజు మండే రోజు స్టార్ట్ చేసుకోండి, లేదంటే ఏదైనా పౌర్ణమి కానీ అలా ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి. నేనైతే సంకష్టహర చతుర్థి రోజు స్టార్ట్ చేశాను. సో ఖచ్చితంగా 42 డేస్ కంటిన్యూగా చేస్తాను. మధ్యలో మీకు ఏదైనా బ్రేక్ వస్తే కనుక దాన్ని ఆ 4 రోజులు 5 రోజులు ఆపేసి దాని తర్వాత కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇది కామన్ కాబట్టి తప్పు లేదు. ఆ 4-5 రోజులు బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇల్లంతా శుద్ధి చేసుకొని దేవుడి పటాలు అవన్నీ తుడుచుకొని అప్పుడు మీరు మళ్ళీ కంటిన్యూ అయిపోవచ్చు. సో తప్పులేదు, దానికేం తప్పులేదు. సో ఇలా ఒక మంచి రోజున, పౌర్ణమి రోజు కానీ మండే రోజు కానీ స్టార్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. ఏ ప్రసాదాలు పెట్టాలి, మీ దగ్గర ఏ ప్రసాదం ఉంటే అది పెట్టండి. ఒక పండు ఉందా, పండు పెట్టేయండి చాలు. ఇంట్లో శివలింగం పెట్టుకొని ఆయనకు ప్రతిరోజు నీళ్ళు పోయండి, ప్రతిరోజు దీపం పెట్టండి. అది పొద్దున సాయంత్రమా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, కానీ ఇంట్లో దీపం అనేది ఖచ్చితంగా వెలిగించాలి. లేదు నాకు ఈరోజు మనసు బాగాలేదు, నాకు పెట్టాలనిపించట్లేదు, 1 రోజు 2 రోజులు ఉంటుంది, నెలలు తరబడి సంవత్సరాల తరబడి అయితే ఉండదు కదా. సో ప్రతిరోజు దీపం పెట్టేలాగా అయితే చూసుకోండి. ప్రసాదం అంటే మీకు తోచిన పండు కానీ, లేదంటే పటికి బెల్లం కానీ, పాలు పంచుతారు కానీ, పాలు బెల్లం కానీ ఏదైనా పెట్టచ్చు. మీకు మడి లేని ప్రసాదం ఏదైనా ఉంది అంటే ఒక చిన్న బెల్లం ముక్కేనండి. మీరు ఖచ్చితంగా ఏదైనా బెల్లం ముక్క తెచ్చుకొని చక్కగా కట్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోండి. ప్రతిరోజు ఇంకా పెట్టినా కూడా సరిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, నాకు తెలిసి అన్నీ క్లియర్ చేసా అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. మీకు కనుక నా వీడియో అయితే నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్. ఓం నమః శివాయ.